వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. వచ్చే ఉగాది నాటికి 5,90,000 గృహప్రవేశాలు చేపిస్తామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో బుధవారం జరిగిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,129 ఇళ్లను దేవగుడిపల్లె సభా ప్రాంగణం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా ఇంటి తాళాలు అందజేశారు. సొంత స్థలాలున్న పలువురికి ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి పత్రాలు అందజేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించాం. ఆ మరుసటి రోజే పేదలకు ఇల్లు ఇవ్వడం ఆనందంగా ఉంది. పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇల్లంటే కేవలం 4 గోడలు కాదు, ఒక కుటుంబానికి గౌరవం, సంతోషం, భద్రత, భరోసా. 1984లో ఎన్టీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించడంతో అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో 3,129 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశాం. PMAY BLC కింద 2,28,000 ఇళ్ళు, PMAY గ్రామీణ కింద 65,292 ఇళ్ళు, PMAY జన్మాన్ కింద 6,866 ఇళ్ళు, మొత్తం 3,192 ఇళ్ళు నిర్మించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2014-2019 మధ్య 16,000 కోట్ల వ్యయంతో 8 లక్షల ఇళ్ళు పూర్తి చేశాం. గత ప్రభుత్వం పేదల సొంతింటి కలను చిదిమేసింది. 4,73,000 ఇళ్ళు రద్దు చేయడమే కాకుండా 2,73,000 మంది లబ్ధిదారులకు చెల్లించాల్సిన 900 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఆ బకాయిలను చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత పాలకులు గృహ నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేశారు. నివాస యోగ్యం కాని చోట్ల పేదలకు స్థలాలు ఇచ్చారు. ఇళ్లు నిర్మించకుండా వదిలేశారు. ఇళ్ల స్థలాల స్కీమ్ పేరుతో స్కామ్ చేశారు. చదును చేసే పేరుతో అవినీతికి పాల్పడ్డారు. చివరకు ఇసుకలోనూ కోట్లు దోచుకున్నారు. 5 ఏళ్లలో కేంద్రం డబ్బులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇది పేదల ప్రభుత్వం. పేదలకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తున్నాం. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చే డబ్బే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 2,50,000, గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షలు ఆర్థిక సాయం చేస్తోంది. దీనికి అదనంగా SC, BCలకు 50,000 రూపాయలు, STలకు 75,000 రూపాయలు, PVTGలకు 1,00,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. ఇకపై ముస్లింలకు కూడా 50,000 అదనంగా అందజేస్తాం. దాదాపు 6 లక్షల మంది ఇళ్లు కట్టుకునే స్తోమత లేక నిలిపేశారు. వీటిని పూర్తి చేసేందుకు మేము సహకరిస్తాం. ఈ నిర్ణయంతో 3,72,000 మంది BCలకు, 1,57,000 మంది SCలకు, 46,000 మంది STలకు, 22,000 మంది గిరిజనులకు మేలు జరుగుతుంది. ఈ అదనపు సాయం వల్ల ప్రభుత్వానికి 3,220 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టడంతో పాటు తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్, రోడ్లు, గ్యాస్ కనెక్షన్, సోలార్ విద్యుత్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి సాధ్యం. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. 50,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు తీసుకున్న పొదుపు మహిళలు సకాలంలో చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటిపైన కరెంటు తయారు చేసుకునేలా సోలార్ ఏర్పాట్లు చేస్తాం. ఒకప్పుడు పొలంలో పంటలు పండేవి, ఇప్పుడు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం తాగునీటి పథకాలను కూడా నిర్వీర్యం చేసింది. జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్రం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం పులివెందులకు కూడా నీరు ఇవ్వలేదు. త్వరలో పులివెందులకు తాగునీరు అందిస్తాం. పులివెందుల నియోజకవర్గాన్ని గత 40 ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబం పాలన చేస్తా ఉంది. ఆ నియోజకవర్గానికి సామంతరాజులా వ్యవహరిస్తున్నారు ఆ కుటుంబీకులు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు పనిచేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా 2-3 దఫాలు పనిచేశాడు. అయినా ఆ పులివెందుల పట్టణానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో ఆ కుటుంబం ఉందంటే ఆ నియోజకవర్గానికి వాళ్ళు చేసిందేంటో స్పష్టంగా తెలుసు. అయినా గెలుస్తున్నారు కదా అంటే రౌడీజం చేస్తే, దౌర్జన్యం చేస్తే, పేకల మీద కత్తిరి పెట్టి బెదిరిస్తే భయపడి ఓట్లేశారు అనుకోవటానికి కూడా లేదు. భయపెట్టి వాళ్లే ఓట్లేస్తున్నారు. అక్కడ మొన్నటిదాకా వాళ్ళు ఇష్టారాజ్యంగా సాగింది పాలన. అక్కడ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జడ్పీటీసీ ఎన్నికలు చూశారు. ప్రజలకు కడుపు మండి రగిలి ఎలా తిరగబడి డిపాజిట్లు కూడా రాకుండా జగన్ రెడ్డిని తొక్కి నారలాగారో మన జడ్పీటీసీ ఎన్నికలు చూసాం. ఇదే పరిస్థితి రేపు
జనరల్ ఎలక్షన్లో కూడా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదని తెలిసి పక్క నియోజకవర్గం వైపు చూస్తున్నాడు. రోడ్లు వేయలేకపోయాడు, మంచినీళ్ళు ఇవ్వలేకపోయాడు, సాగునీరు ఇవ్వలేకపోయాడు. తన ప్యాలెస్ల చుట్టూ మాత్రం సిమెంట్ రోడ్లు వేసుకుని విలాసాలు అనుభవించాడు. అక్కడ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 అమలు చేశాం. మహిళలకు దీపం పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అర్హులకు పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. రైతులకు 3 విడతలుగా ఆర్థిక సాయం అందించేలా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నాం. మెగా డిఎస్సి ద్వారా 16,347 మందిని ఉపాధ్యాయులుగా భర్తీ చేశాం. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం, పెట్టుబడులు అనే మాట వినపడలేదు. నాడు పారిశ్రామికవేత్తలు పారిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల కాలంలో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకున్నాం. విశాఖ సిఐ సదస్సులో మరో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటాం. 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన హామీకి కట్టుబడి ఉన్నాం. 5 ఏళ్లలో కనీసం రోడ్లపై గుంతలు పోడ్చలేకపోయారు. కూటమి ప్రభుత్వం రాగానే 500 కోట్ల రూపాయలు విడుదల చేసి రోడ్లని మరమ్మతులు చేస్తున్నాం. ప్రజలు కూడా తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. కులం, మతం, ప్రాంతం అని చూడకుండా మంచి చేసేవారిని ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నదుల అనుసంధానం నా జీవిత ఆశయం. గంగా కావేరి అనుసంధానం జరిగితే దేశంలో కరువు అనే మాట వినపడదు. సాగునీటి ప్రాజెక్టులను నేను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వెనిగల్లు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. మరో 22 కోట్లు ఇస్తే మరిన్ని చెరువులకు నీరందించే అవకాశం ఉండటంతో వెంటనే మంజూరు చేస్తున్నాం. వచ్చే ఏడాదికి శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తి చేస్తాం. ఇక్కడ నుంచి చిత్తూరుకు హంద్రినివా నీరు మళ్లిస్తాం. అలాగే మొదటి ఫేజ్లో నల్లమల సాగర్ ద్వారా వెలుగొండకు నీళ్లు తెస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం. 2029 నాటికి స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.